దేవుడని లేడనే వారు కొంతమంది, దేవుడు ఈ సృష్టిని చేయలేదనేవారు కొంతమంది, అసలుకు దేవుడంటే ఎందుకు భయం కలిగి ఉండాలన్నటువంటి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలంటే అవును, ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. కారణం, ఆయన మనందరి కన్న తండ్రిన దేవుడు కాబట్టి. ఆయనే మనలందరినీ కలుగు చేశాడు, తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు, ఆకారాన్ని ఇచ్చాడు, భూమి మీదికి రప్పించాడు. నువ్వు రాకమునిపే సమస్తమును దేవుడు కలుగజేశాడు నీ కోసం. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే, ఈ ప్రకృతి అంతా ఎందుకు ఉందిరా అని చెప్పి ఆలోచన చేస్తానండి. ఇదిగో నువ్వు భూమి మీదకి రాకముందే నీ తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు, నీ బంధువులు చేయలేదు, లేకపోతే నీ వారెవరూ చేయలేదు. కానీ నువ్వు భూమి మీదకి వస్తావని దేవుడు ముందుగా అన్ని సిద్ధపరిచి నీ కోసం రెడీగా ఉంచాడు. కానీ అలాంటి వ్యక్తి ఎవరు తెలుసుకోవాలని ఈ ప్రకృతిలో దేవుని యొక్క లక్షణాలు పెట్టాడు దేవుడు. అవి చూసైనా నేను ఉండాలని తెలుసుకోండి, అవి చూసైనా వీటిని నేనే కలుగు చేశానని మీరు తెలుసుకోవాలని ప్రకృతిని కూడా పెట్టాడు. జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచించమన్నాడు దేవుడు. కానీ మనిషి మాత్రం వేటిని ఆలోచించకుండా మనిషి ఎలా అయిపోయాడో తెలుసా అండి? ఈ ప్రకృతి ఎందుకురా ఉంది అంటే మనిషి చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ ప్రకృతి అనుభవించడానికి ఉంది. ఈ ప్రకృతి బాగా ఎంజాయ్ చేయాలి, బాగా అనుభవించాలి. చివరికి ఇదిగో ఎయిడ్స్ రోగం వస్తే కానీ ఏం చేయాలో తెలుసా? నిప్పంటించుకొని చచ్చిపోవాలన్నటువంటి కోణంలో మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వారికి దేవుని భయం ఎలా కలుగుతుంది చెప్పండి? దేవుని భయం కలిగి ఉండాలా? అవును, ఖచ్చితంగా దేవుని భయం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని భయము కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుందంట. అందుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంటే దేవుడు చూడండి, ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాడో తెలుసా? ఆకాశం నుండి చూస్తున్నాడు. నరులందరినీ పరిశీలిస్తుంటే నరుల్లో ఎవ్వరు కూడా ఆయనకి భయపడేవారు లేదంటున్నాడు. చూడండి దేవుడు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కనబడలేదండి. ఎందుకంటే చాలామందికి ఏం చేశారో తెలుసండి? ఈరోజు సువార్త సభ జరుగుతుందని చాలామందికి చెప్పారండి. చూడండి ఎంతమంది వచ్చారో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నేను దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన కలిగిన వారైతే ఏం చేస్తారో తెలుసా? అందరూ సమయానికి వచ్చేస్తారండి. అంటే దేవుని భయం లేనట్లే కదండి, ఆలోచన చేయండి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకాశం నుంచి చూస్తే ఏం చేస్తున్నాడు తెలుసా? నరులను పరిశీలిస్తున్నాడు. ఎవడు నా కోసం బ్రతుకుతాడు, ఎవడు నా ఇష్టాన్ని నెరవేరుస్తాడు, ఎవడు నాకు భయపడతాడని ఆకాశము నుంచి చూస్తున్నాడంట. చూస్తుంటే ఎవ్వరు కనపడలేదంట. చూడండి, ఎవ్వరు కనపడలేదంట. అందుకని ఆయన ఎవరికి సహాయం చేస్తానన్నాడో తెలుసా? ఎవరికి సహాయం చేస్తానన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 16 వచనాన్ని 16 నుంచి 19 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 16 నుంచి 19 వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ రాజును, ప్రపంచంలో ఉన్న రాజులైనా, గతించిపోయిన రాజులైనా, రాబో రాజులైనా తనకున్న సేనా బలముతో రక్షింపబడుతున్నాడు. చూడండి, నిన్ను రక్షించేదెవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే రక్షించాలి. ఏ వీరుడును నాకు అధిక బలం ఉంది దాని చేత తప్పించుకుంటున్నాడంటే అది పొరపాటయ్యా. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత
మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీద ఏముంటుందంటండి? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉంటున్నది అంటున్నాడు. చూడండి దేవుడు. ఇదిగో రాజులు ఉన్నారు, ఆ రాజులు సేనల వలన ఆయన వాళ్ళకు విజయం రాదంటున్నాడు. మహాబలుడున్నాడు, శక్తిమంతుడున్నాడు, వాడి శక్తి వలన వానికి విజయం రాదంటున్నాడు. చూడండి దేవుడు విజయం రాదంటున్నాడు. అంతేకాకుండా ఆయన యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుందంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి ఈ మాటను ఆలోచన చేయండి. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా, ఆయన దృష్టి మన వైపే ఉంటుందండి. మనం ఎవరైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, వారి దృష్టి అంతా ఎక్కడుంటుంది చెప్పండి? మన దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది. ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తానండి. యవనస్తులు ఉంటారు కదండి, యవనస్తులు పెళ్ళి కాకముందు పర్సు ఉంటుంది కదా, పర్సులో మొట్టమొదటి ఎవరి పేరు పెళ్ళి కాకముందు ఎవరి ఫోటో పెట్టుకుంటాడో తెలుసా? అమ్మ నాన్న ఫోటో పెట్టుకొని ఉంటాడు, అవునా? మరి పెళ్ళి అయిపోయిన తర్వాత అవి చూసి ఏదైనా కష్టం వచ్చినా ఆనందం వచ్చినా మా అమ్మ మా నాన్న చెప్పి ఆనందపడిపోతుంటారు, లేకపోతే బాధల వల్ల జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదే పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? పర్సులో అమ్మ నాన్న ఫోటో పక్కకి వెళ్ళిపోతుందండి, కనపడరు వాళ్ళు. మళ్ళీ ఎవరి ఫోటో ఉంటుంది తెలుసా? ఒకసారి ఫోటో చూస్తాడు, భార్య ఫోటో చూసుకుంటాడు, సంబరపడిపోతాడండి. నా భార్య, అరే అమ్మ నాన్న పోయినారు. భార్యను ఎక్కువగా ప్రేమిస్తాడు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్య ఫోటో కూడా పక్కకి వెళ్ళిపోతుందండి. ఎవరి ఫోటో ఉంటుంది తెలుసా? నా పిల్లలు. ఎందుకు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి మీద ఏమంటున్నాడో తెలుసా? ఆయన కనుదృష్టి ఉంచుతున్నాడంటే నా బిడ్డను కాపాడుకోవాలి కదండి, ఆయనను కాపాడుకోవాలి కదా, నా పిల్లల్ని కాపాడుకోవాలి కదండి అని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడంట. ఆ పరిశీలనలో ఎంతమంది తేలుతున్నారో తెలుసా? చాలా కొద్ది మంది అండి. ఆ కొద్ది మందిలో ఎక్కడున్న వారే కనపడుతున్నారు దేవుడికి, అంతే కదండి. దేవుడు అంటే ఇష్టము కాబట్టి ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి దేవుడు ఇష్టం లేనివారు, సభ జరుగుతుందని తెలిసినాక ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళ పనిలో ఉండిపోయారండి. అది కాదు కదండి దేవుడు, అది కాదు కదండి కోరుకోవడం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలంటున్నాడు దేవుడు. చూడండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగితేనే దేవుడు కూడా అంగీకరిస్తాడని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? ఒక మాట చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో తండ్రి అయిన దేవుని పట్ల ఆయన ఏ విధంగా విధేయత చూపాడో మాట చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట, క్షమించండి, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంటున్నాడు. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచన చేస్తానండి. యేసుక్రీస్తు ప్రభువారికి మనలాంటి దేహమే ఇవ్వబడింది. మనలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు ఆయన కూడా. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి దేహం అంటూ ఏమీ లేదండి. మనలాంటి దేహం ఆయనకు కూడా ఇవ్వబడింది. అలాంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర గొప్పతనం ఏంటో తెలుసండి? పాపము చేయకుండా బ్రతికాడండి. మనమైతే అబ్బో, మన గురించి పుస్తకాలు భూలోకమైన సరిపోదు మన గురించి రాయాలంటే. ఆయన చేసిన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యముల గురించి చూస్తేనండి భూలోకమైన సరిపోదని దేవుడంటే మన గురించి రాశాడు అనుకోండి. ఇదిగో మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేందుకు రాశాడు అనుకోండి. మనకు కూడా ఈ భూలోకమైన సరిపోదు, ఎందుకంటే అన్ని చేసేసాం మనం. ఈ శరీరంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపాడండి నిజంగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినములలో మహారోదనము, కన్నీళ్ళు, యాచనలు, అంతేకాకుండానండి దేవుడి కన్న తండ్రి దేవుని పట్ల ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడంటే చూడండి తండ్రి పట్ల. ఎందుకంటే అంత భయము కలిగినాడు, అంత భక్తి కలిగినాడు దేవుడు. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి
ఏ మరణము గురించి మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన మరణం గురించి కాదు మాట్లాడుతూ ఉండేది ఇక్కడ. ఈ శరీరంలో వచ్చే మరణం గురించి కాదు మాట్లాడుతున్నది, రెండవ మరణము గురించి, నిత్యాగ్ని దండన గురించి. ఆ నిత్యాగ్ని తప్పించేది ఎవరో తెలుసా? కన్న తండ్రిని దేవుడు. కాబట్టి అనుదినము ఆయన మాటలకు విధేయత చూపుతూ, ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతూ, ఇదిగో ఆయనకి ఇష్టం ఉన్న ఆ ఇష్టాన్ని పక్కన పెట్టాడు. నేను నా ఇష్టం నెరవేర్చుకుంటూ రాలేదు, నేను ఎవరి కోసం వచ్చానో తెలుసా? నా కన్న తండ్రి అయిన దేవుడు, ఆయనకు ఒక ఇష్టం ఉంది. ఏంటి ఆ ఇష్టము? భూమి మీద ఉన్న తన పిల్లలైన వారందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు, వారందరినీ కాపాడాలి. నేను భూమి మీదకి వెళ్ళి నా ప్రాణాన్ని పణంగా పెట్టాలి. నా ప్రాణము ద్వారా, నా రక్తము ద్వారా, ఇదిగో నా తమ్ముళ్ళు, చెల్లెలు వారందరి పాపాలను కడిగివేసి, ఇదిగో నా తండ్రి చెంతకు చేరేలాగా నేను మార్గాన్ని తయారు చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకేనండి ఇంత విధేయతగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తండ్రి పట్ల భయము, భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు. మరి ఆయనను ధరించుకున్న మనం ఎలా ఉన్నామో చెప్పండి. అందరూ ఇటు సైడ్ చూడండి, దారిలో వచ్చే వాళ్ళని విడిచిపెట్టేసేయండి. వచ్చేవాళ్ళు వస్తారు, కూర్చుంటారు. ఏంటంటే యేసుక్రీస్తు వాక్యం మీద ఆలోచన చేయండి, వాక్యం మీద ఆలోచన పెట్టండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలా ఉన్నా, మనం నమ్ముకునే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితం చూస్తారండి. ఆయన భూమి మీదకి వచ్చిన నాటి నుంచి మరణించేంత వరకు అన్ని కష్టాలేనండి, అన్ని శ్రమలే, ఇబ్బందులే ఆయనకు. ఎన్ని అవమానాలు చెప్పండి. ఆయన జీవితం అంతా ఇలానే ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఎవరు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ఉండాలని కోరుకుంటారో? కోరుకోరండి. యేసుక్రీస్తు వారు మనకు ఆశీర్వాదాలు రావాలన్న అటువంటి ఆలోచనలతో మనం పోతున్నాం. కానీ క్రీస్తులాగా నేను కూడా శ్రమపడాలి, నేను కూడా కన్నీళ్ళు విడవాలి, నేను కూడా దేవుణ్ణి యాచించాలి, ఇది రెండవ మరణం అగ్నిగుండాన్ని నేను తప్పించుకోవాలి. తండ్రి, ఎవరైనా తండ్రి పట్ల భయభక్తులు కలిగి బ్రతికిన వారుగా కనపడుతున్నామా మనం? చెప్పండి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటి మన జీవితం ఏంటి? మనం ఎలా బ్రతుకుతున్నాం? ప్రతి విషయంలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పాపం చేయకుండా ఉండలేమే మనం? ఇలా ఉంటే మనం ఎలా పరలోకానికి చేరుకోలేమే. అందుకనే చూడండి, మన జీవితాలు, మన బ్రతుకులందుకు ఎలా ఉన్నాయి, ఎందుకు అలా ఉన్నాయో తెలుసా మీకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మేలు కలగకుండా ఏమడ్డం వస్తుందంటే తెలుసా? మీ పాపాలే అడ్డం వచ్చేస్తున్నాయంటే చూడండి. దేవుడేమో నా పిల్లలకు మేలు చేయాలని దేవుడు కాసుకొని ఉంటే, మాకు మేలొద్దు అని మీ పాపాలు చేసి అడ్డపడిపోతాం, మీ పాపాలు అడ్డపడిపోతున్నాయంటే చూడండి దేవుడికి. అంటే ఎవరు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా కనపడలేదు. ప్రేమైన దేవుడు, అసలు భయభక్తులు అంటే ఏంటివి? అర్థం ఏంటి? భయభక్తులు అంటే అర్థం ఏంటి? ఏంటండి భయము, భక్తి అంటే అర్థం ఏంటి? బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటి? ప్రేమైన దేవుని, ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మనందరం క్రైస్తవులు కదండి. ఇదిగో చర్చను చూసి, సిలువను చూసి మనం రొమ్ముల మీద సెలవు వేసుకున్నాము. ఇది భక్తి అనుకుంటే పొరపాటు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది భక్తి కాదు. నువ్వు చర్చి గేటు ముందర మోకాళ్ళకి ప్రార్థన చేసావా? అది కూడా భక్తి కాదు. మరి భక్తి అంటే ఏంటి? భక్తి జీవితం అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? భక్తి అంటే ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచన చేసాం? అసలు భక్తి అంటే ఏంటో నిజంగా అది చదివే బైబిల్లో దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూడండి. భక్తి అంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎవరైనా భక్తి అని చెప్తే కన్నా నీ రొమ్ము మీద సిలవేసుకోవడం కాదయ్యా, చర్చి గేటు ముందర పోయి ప్రార్థన చేయడం కాదు, ఇది కాదయ్యా భక్తి. భక్తి ఏదో సర్వేశ్వరుడైన దేవుడు చెప్తున్నాడు యాకోబు గారి ద్వారా. ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా ఉందో మాట. నీ కన్న తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోకపు మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడు. ఈ లోక మాలిన్యము, నేత్రాశ, జీవబిడంబము, శరీరేచ్ఛలు ఈ లోకములో ఉన్నదంతా. ఇదిగో ఇవి నీకు అంటించుకోకుండా నీ దగ్గర ఉన్నటువంటి నీ సహోదరులు ఎవరైతే అనాథలుగా, విధవరాండ్రగా ఉంటున్నారో వారి ఇబ్బందుల నుండి పరామర్శించి, అయ్యా ఏమైనా కష్టంగా ఉందా, మీకు ఇబ్బందిగా ఉందా, ఏదైనా సహాయం కావాలా,
దేవుడు నీకు దయచేశాడు కదా, వాళ్ళ ఇబ్బందులు వారిని పరామర్శించి వాళ్ళ ఇబ్బందులను తీర్చి, ఇదిగో ఈ లోక సంబంధమైన మాలిన్యం నువ్వు అంటించుకోకూడదు. చెడు కార్యక్రమాలకు ఇదిగో చాలామంది ఇప్పుడు ఎలా అయిపోతున్నారో తెలుసండి, మొబైల్ ఫోన్ వచ్చేసింది కదండి. అబ్బా, మొబైల్ ఫోన్ ఉండడం వల్ల ఎలా అయిపోయింది, చాలా పరిస్థితులు దారుణమైపోయింది. దేవుని వాక్యం చదవకుండా అయిపోతున్నారు. అంతేకాకుండా ఏం తెలుసన్నా, చర్చికి బైబిల్ తీసుకొని పోవడం కూడా కష్టమైపోయిందండి. ఎప్పుడు మొబైల్ 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 మొబైల్. దీనిలో ఏంటి తెలుసా, అంత న్యూస్ 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 న్యూస్, వీడియోస్ వీడియోస్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఇవన్నీ ఇదే ఆలోచనకి వెళ్ళిపోయారు. అంటే అంతా ఎలా మారిపోయారు, ఈ లోక సంబంధమైన విషయాలకు ఈ లోక సంబంధమైన విషయాలు అలవాటు పడిపోయారు, అంటించుకునేసరి ఈ లోక సంబంధమైన విషయాలు. కంటిలో చూసిన ప్రతి ఒక్కటి కావాలి, ఆస్తులు కావాలి, గొప్పలు కావాలి, పదవులు కావాలి, ఇవంతా లోక సంబంధమైన. ఇవేవి నువ్వు అంటించుకోకుండా ఇదిగో నీ సంఘములో నీ దగ్గరున్న అనాథ పిల్లలను, విధవరాండ్రులను పరామర్శించి వారికి ఇబ్బందులు నువ్వు ఏం చేయాలి తెలుసా, వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇదేనండి నిజమైనటువంటి భక్తి అంటున్నాడు. చూడండి, ఎవరైనా చేస్తున్నామండి నిజమైన, ఎవరైనా ఇలా చేస్తున్నామా, ఎవరైనా మనము ఏమని ఎవరైనా చేస్తున్నామా, చెయ్యాలండి. ఇదేనండి నిజమైన భక్తి. మరి భయం అంటే ఏంటండి? దేవుడు భయభక్తులు కలిగి ఉన్నందున అన్నాడు దేవుడు. అసలు భయం అంటే ఏంటి, దీని గురించి కూడా మనం ఆలోచించాలి కదండి. ఓ మాట చూస్తాం బాబా, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 38వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యము. కన్న తండ్రి అయిన దేవుడు మనుషులు చెడిపోతున్నారని, ఇదిగో తను కాకుండా వేరు అపవాదికి చేరువైపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ తనకు దూరం బ్రతుకుతున్న సమయంలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనందరికీ 66 పుస్తకాలు ఇచ్చాడు. 66 పుస్తకాలు ఇచ్చినా మనిషి మాత్రం దేవుని కోసం బ్రతకకుండా ఉండిపోతున్నాడు. అందుకని దేవుడు ఏమంటాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతకకపోతే నీలో ఏం కలగదు తెలుసా, భయం. ఎందుకు తెలుసా, దేవుడు చంపేస్తాడు, నిత్యాగ్ని దండంలో వేసేస్తాడు. అమ్మో, ఆయన మాటలు నేను తప్పిపోతానేమో, ఆయనకి ఇష్టంగా బ్రతకపోతానేమో అన్నటువంటి ఆలోచన ఎప్పుడు నీ మదిలో కలిగి నువ్వేం చేయాలి తెలుసా, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఎక్కడ నేను వాక్యాన్ని తప్పిపోతున్నాను అన్నటువంటి పరామర్శలు చేసుకోవాలి ప్రతిరోజు. అలా చేసుకోవాలంటే ప్రతిరోజు నువ్వు వాక్యం దగ్గర ఉండాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, నీ కుటుంబంలో వాక్యాన్ని నేర్పించాలి. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మన పాఠం ఏంటండి? ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి ఉండును. అవునా, కనుదృష్టి ఉంటుందా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి ఉండునంటే నిశ్చయంగా ఆయన కనుదృష్టి ఉంటుందండి. ఆయన తన పిల్లలను కాపాడుకుంటాడు. ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతారో, యథార్థవంతులుగా బ్రతుకుతారో, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో దేవుడు వారిని కాపాడుకుంటాడు. ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కన్నా సమాజం ఎలా అయిపోయిందంటే ఒక మాట చెప్తారండి. చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధికి రాకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ పూర్వపు పాప జీవితాన్ని గడపాలని వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భాలు చాలామంది మీ కళ్ళ ముందర జరుగుతూ ఉంటాయి. కానీ ఏం చేయాలో తెలుసా, మీరు అలా ఎవరు వెళ్ళిపోని, దాంతో నాకు అవసరం లేదు. నేను నా ఇంటి వారిని ఏం చేయాలి తెలుసా, యెహోవాను సేవించాలి. నేను నా తండ్రి దగ్గర ఉంటాను, ఆయన తండ్రి మాటలు చదువుతాను, నా తండ్రి మాటలు నా కుటుంబానికి నేర్పిస్తాను, నా భార్యకి నేర్పిస్తాను, నా పిల్లలకి నేర్పిస్తాను, అందరికీ నేర్పించి ఆయన పట్ల భయభక్తులు కలిగి నేను జీవిస్తానటువంటి ఆలోచన నిశ్చయం నీలో ఉండాలి ఎప్పుడు. అలా ఉన్నప్పుడే నీవును నీ కుటుంబం ఏమవుతుందో తెలుసా, ఆయన దృష్టి, ఆయన కనులంతా ఎక్కడుంటుందో తెలుసా, ఆయన ఎవరైతే ప్రేమిస్తాడో వాళ్ళ మీద ఉంటుంది. అవునా? చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానిని ఏమియు కొదవలేదు అంటున్నాడు. చూడండి,
యెహోవా భక్తులారా ఆయన ముందు ఏముంచాలంటున్నాడు? భయభక్తులు ఉంచాలంటున్నాడు. అలా భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కొదవలేదు అంటున్నాడు. చూడండి దేవుడు అంటే ఇప్పుడు మీకు మేలు కొదవగా ఉందంటే మీకు అర్థమైపోవాలి, మేము దేవుని పట్ల భయభక్తులుగా లేము. ఇంకా నీ జీవితము ఇంకా నా పతనావస్థకు వెళ్ళిపోతుంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. అంటే నేను దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా బ్రతకడం లేదు. నీకు అర్థమైపోతుంది, చెప్పనవసరం లేదండి. ఎవరెవరు కుటుంబాలు పతనావస్థకు చేరుకుంటే చిన్న చిన్నగా గొడవలు, కొట్లాటలు, అసూయలు, ఇది రాగ్దాంతాలు ఎప్పుడు ఇవి జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునిలో లేవని అర్థం. నీ కుటుంబం దేవుని పట్ల భయభక్తుల్లో లేదని స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. చెప్పడం కూడా అవసరం లేదు, నీకే అర్థమైపోతుంది. అమ్మో, నేను దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా లేను. ఒకవేళ దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 33వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వానిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి అబ్బా ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కరువు వచ్చిందా? నువ్వు బాధపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచావు కదా. నీ కుటుంబ పరిస్థితులు బాగోలేదు, నీ దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, నీ జీవితమే బాగోలేకుండా నీ వారు ఎవరు నీ దగ్గరికి రాలేదు. దాని గురించి బాధపడిన అవసరం లేదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఏం చేస్తాడు తెలుసా? కరువు వచ్చినా నిన్ను కాపాడేస్తాడు. కరువు వచ్చినా ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు అంటున్నాడు. చూడండి, మరణ ఛాయలు సమీపించినా కానీ ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఇంకో మాట చదువున్నానమాట. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. సరిపోతుందమ్మా. వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకును అంటే ఇదిగో మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజే. సరిపోతుందన్న. ఇక్కడ రాజు దగ్గర ఇశ్రాయేలు రాజు ఈయన వచ్చేసిందను మరి ఓమ్రీ కుమారుడు అయినటువంటి అహాబు. మనందరికీ తెలిసిన ఆయన చరిత్ర గురించి. ఈయన దగ్గర మరి ఏలియా గారు వచ్చి, ఇదిగో ఈ సంవత్సరంలో మంచినను వర్షమైనను పడదయ్యా అని చెప్పేసరికి దేవుడు ఆయన అక్కడి నుంచి ఆ ఏలియా గారిని వచ్చేసిందను ఏం చేస్తాడు, అక్కడి నుంచి తప్పించి ఎక్కడికి పొమ్మంటాడంటే యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర నాయనా నువ్వు అక్కడ ఉండు. అక్కడ ఉండి నీకేం చేస్తాను తెలుసా? ఆ ఏరు ఉంది కదా, ఆ వాగు నీరు నువ్వు తాగు. నీకు ఆహారంగా నేనేం చేస్తానో తెలుసా? ఆహారంగా రొట్టెలు పంపిస్తాను, అంతేకాకుండా మాంసం కూడా పంపిస్తాను. ఎందుకు దేవుడు ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది చెప్పండి? ఎందుకు దేవుడు పలానా చోట పోయి నువ్వు దాంకోనైనా నువ్వు అక్కడ ఉంటే నీకేం చేస్తానో తెలుసా? నీకు ఆహారాన్ని పంపిస్తాను. ఎవరితో పంపిస్తానో తెలుసా? కావు 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 మాంసం తినేవాడితో మాంసాన్ని పంపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ
మాంసం తిని అంతే కదండి, కాకులు విడిచిపెడితే మాంసం దొరికితే లొటక్క నోట్లోకి వేసుకుంటాయి. అలాంటి వాటితో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు ఆహారాన్ని పంపిస్తాను అంటున్నాడు. చూడండి, కారణం ఏంటో తెలుసా? ఏలియా ఎవరో తెలుసా? దైవజనుడు, ప్రవక్త. దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి ప్రవక్త ఆయన. అలాంటి వాడికి ఎక్కడ కరువు వస్తుంది? ఇంకా మంచు ఉండదు, వర్షం ఉండదు. నాయనా నువ్వు వెళ్ళిపో, యోర్దాను దగ్గరికి వెళ్ళిపో. అక్కడ వెళ్ళిపోతే నేనేం చేస్తాను తెలుసా? కాకులను పంపిస్తాను నీకు ఆహారం గురించి. నాన్ వెజ్. దేవుడు మన మనసు బాగా తెలుసు కదండి. ఏలియా గారు మనసు కూడా బాగా తెలుసు కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఏలియాకి నాన్ వెజ్ సప్లయర్స్ ఉన్నారు అక్కడ. చూడండి, మొక్క తినకూడదు నువ్వు. మళ్ళీ కాకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు మొక్క తినకూడదు, మళ్ళీ నీ నోట్లో పడకూడదు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోకూడదు మొక్క. అలానే పట్టుకోవాలి, అలానే తీసుకొని వెళ్ళి ఎవరికి ఇవ్వాలి? నా ఏలియాకి ఇవ్వాలి. అది మనుషులకు చెప్పండి, ఏమంటే సగం తినే సగం పెట్టేసి అట్లా కర్రీ అనుకోండి, కర్రీ డబ్బా పట్టుకొని పోవాలంటే చూస్తారు, బాగా ఉంది, వాసన వచ్చేస్తూ ఉంది, తట్టుకోలేను, నాకైతే పెట్టలేదు వీళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? లోపల నుంచి ఒక మొక్క తీసి సగం తీసేసి మళ్ళీ ఆ కూరలోనే అట్లా కలిపేసి పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు లేకపోలేదండి సమాజంలో. మనిషి మాట వినడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినట్లుగా తన కుమారుడైనటువంటి ఏలియాను, తన నందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని ఏం చేశాడో తెలుసా? ఆ సమయం అంతా కాపాడుకుంటూ వచ్చాడు. కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇదిగో ఆ వాగు నీరు కూడా ఆగిపోయాయి, ఎండిపోయాయి. ఇంకేంటి పరిస్థితి? కరువు వచ్చేసిన తర్వాత ఏంటి? ఆ వాగు నీరు కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాయనా మళ్ళీ ఏలియా నువ్వేం చేయాలి తెలుసు? ఇప్పుడు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసు? నువ్వు సారేపాతు. అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు. అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఒక ఆమె విధవరాలు ఉంటుంది. అదిగో ఆమె పుల్లలేరు, ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళిపో నాయనా. చూడండి, 17వ అధ్యాయము 8వ వచనం చదువుతామా? అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటున్నాడు. చూడండి, అక్కడనున్న ఒక విధవరాలు ఉంది. సారేపతను ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆమెకు సెలవిచ్చాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోనైనా. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని, ఆయన పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు చూడండి. ఎప్పుడైనా మన జీవితాల్లో జరిగాయి ఇలాంటి సందర్భాలు? ఎప్పుడైనా జరిగాయా? చాలా జరిగాయండి. కానీ అప్పటికే మర్చిపోతాం మనం. దేవుడు ఎన్నో మేలు చేశాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఏదో ఒకటి చెప్పండి చూస్తాం, ఎవరిని ఇక్కడ ఉండేవాళ్ళు ఒక 10 చెప్పండి మేలు, దేవుడు చేసిన మేలు 10 చెప్పలేమండి. ఎందుకు? మర్చిపోయాం. మనిషి స్వభావం ఏంటో తెలుసా? మర్చిపోయాం. ఈరోజు నువ్వు పొద్దున్నే లేవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సృష్టిని అంతా సిద్ధపరిచాడు. నీకు ఆయుష్నిచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం ఎప్పుడో 6 నెలల క్రితం పంట పండి ఇచ్చాడు. ఈరోజు నువ్వు తినాలంటే ఎన్ని మేలులు చేశాడు చెప్పండి. చెప్పడానికి మన మనసులో లేవండి, ఎందుకంటే మనం దేవుని యొక్క మాటను మనసులో లేదు కాబట్టి. ప్రేమైనది, అలాంటప్పుడు దేవుడు మనకి ఎలా సహాయం చేయగలుగుతాడో చెప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమంటారు తెలుసా? ప్రాణాపాయం ఉన్న తప్పిస్తాడా? ప్రాణాపాయము తప్పిస్తాడు. కరువు వచ్చినా కానీ తప్పిస్తున్నాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ బైబిల్లో ఏలియా గారి విషయంలో అదే జరిగింది. ఇదిగో సారేపతు ఊరికి వెళ్ళిపోనైనా, అక్కడ నీకు ఈ సంవత్సరాలు, ఈ రోజులు, ఈ కరువు సమయాలంతా నేనేం చేస్తాను తెలుసా? కాపాడేస్తాను. కాపాడాడండి దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచన చేయండి. మనం నిజంగానే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాము. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి మన మనసులో నిశ్చయించుకోవాలి. ఏమని నిశ్చయించుకోవాలి తెలుసా? తండ్రి, గతించిన రోజులంతా నీ ఎదుట పాపం చేశాను ప్రభు, దయతో నన్ను క్షమించు తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంతో నన్ను కడిగివేయి తండ్రి. ఈ రోజు నుంచి నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నానయ్యా. నన్ను, నా భార్యను, నా పిల్లలను, నా వారందరినీ కాపాడు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి
దేవుడు నీ చేతులు ఉన్న 66 పుస్తకాలు ఉన్నటువంటి రాయబడిన మాటలు చదువుతూ వాటి ప్రకారంగా బ్రతుకుతూ ఇదిగో పాపము చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉంటే కన్నా ఖచ్చితంగా దేవుని మాట తప్పు కాదండి. శిలాశాసనం దేవుని మాట అంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నిజంగానంటే కాపాడుతూనే వస్తాడండి దేవుడు చెప్పాలంటే. మరి ఇంకొక విషయం ఉంది కదండి, ఇంకొక విషయం కూడా ఉంది. మరణ సమయంలో కూడా దేవుడు కాపాడుతాడా? మరణ సమయంలో కూడా కాపాడుతాడా? కాపాడుతాడండి. అందుకు నిదర్శనం ఎవరో కాదు సుమా, ఇక్కడ మనం వేదిక మీద ఉన్నారు కదండి మన మధ్యలో డాక్టర్ కె ఉపేంద్ర అన్న గారు. నిజంగానండి కొన్ని నెలల క్రితము అన్నగారు ములపల్లె జరిగినటువంటి సభలు జరుపుకొని ఆయన ఇంటికి మరి వేరే చోట స్వార్థ నిమిత్తమే వెళ్తున్న కారులో వెళ్తున్నారండి అన్నగారు చెప్పాలంటే. వెళ్తున్న సమయంలో ఆ శంషాబాద్ అన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాటుకున్నాడు. అక్కడ అనుకోని రీతిగా సమయం 3:30 ప్రాంతం, ప్రొద్దున 3:30 గంటల సమయం అది. ఆ సమయంలో జరిగినట్టు సంఘటన ఏంటంటేనండి, అనుకోని విధంగా కారులో మంటలు చెలరేగిపోయాయి. నిజంగా చూస్తేనండి అన్నగారి వారి కళ్ళ ముందరే కారు దగ్ధమై బూడిదైపోయిందని చెప్పాలంటే. చాలా లాస్ అయిపోయింది పాపం. ఇంకో విషయం చెప్పమంటారా, అన్నగారితో పాటు సిబ్బంది అంతా కూర్చున్నారు ఎక్కడికి? సువార్త ప్రకటించడానికి వెళుతున్న సమయం. అలా వెళుతున్న సమయంలో ఏం జరిగిందో, ఈ ప్రమాదం జరిగింది. వారు వెంటనే మేలుకొన్నారు, బయటికి వచ్చారు, చూశారు, అంతా దగ్ధమైపోయింది. అంటే ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే కన్నా, దేవుడు మరణం నుంచి కూడా తప్పిస్తాడా? చూడండి, ఇప్పుడు కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం గమనించండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. అబ్బా, ఎవరిని కాపాడుతాడో తెలుసా? ఎవరిని కాపాడుతాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరణము నుంచి కూడా కాపాడుతాడని దేవుని యొక్క మాట. ఈరోజు మన మధ్యలో అన్నగానే సజీవులుగా ఉంచాడు. గొప్ప విషయం కాదంటారు చెప్పండి. అహర్నిశలు ప్రతిరోజు సువార్త లేనటువంటి రోజు లేదండి అన్నగారి దగ్గర చెప్పాలంటే. ఈ మాట చదువుతుంటే నిజంగా అన్నగారు మాట్లాడిన మాట నాకు మనసులోకి వచ్చింది. అవును, నిజంగా కన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన తన భక్తులను కాపాడుకుంటాడంటే నిశ్చయంగా 100% కాపాడుతాడండి దేవుడు. అందుకని 100% కాపాడాడు అన్నను. కారు పోతే ఇంకో కారు వచ్చేస్తుందండి, కానీ ప్రాణాలు పోతే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? 3:30 గంటల ప్రాంతంలో నిజంగా ఒకవేళ అన్నగారికి అది ఏమైనా జరగరాంది జరిగిపోయిందంటే ఎంతమంది కన్నీరు పెట్టుకుని వస్తారో తెలుసా? ఎంతమంది దేవుని పిల్లలు బాధపడిపోతారో తెలుసా? తన కుటుంబం ఏమైపోతుందో తెలుసా? దేవుడు ఇదంతా ఆలోచన చేస్తాడు. ఉపేంద్ర గారు, అయ్యో నా కుమారుడు నా కోసమే కదా కష్టపడుతున్నది, నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, కాబట్టి ఏం చేస్తారు? నా బిడ్డను తప్పించాడండి దేవుడు. తప్పించి ఈరోజు మనకు వాక్యం చెప్పడానికి, ఈరోజు మీరు వాక్యం వింటున్నారంటే అది దేవుడు మరి అన్నగారికి చూపినటువంటి అపారమైనటువంటి కృపని చెప్పక తప్పదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. చూడండి, కీర్తనల గ్రంథం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నొందురని అంటున్నాడు. చూడండి, పాపాత్ములు, లోకంలో పాపం మన చుట్టూ ఎంతోమంది తిరుగుతుంటారు. మన స్నేహితులు ఎంతోమంది ఉంటారు, మన బంధువులు ఎంతో ఉంటారు, ఎన్నో దుష్కార్యాలు చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారంటున్నాడు మా వాళ్ళు? దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరంటున్నాడు. చూడండి, ఇప్పుడు మరి సమాజంలో భయంకర క్రైస్తవులను చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు మీ అందరికీ తెలిసిన విషయం. వాటి గురించి మనం భయపడినటువంటి అవసరం లేదు. ఎందుకంటే
నీవు నీ కన్న తండ్రిని దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా నువ్వు బ్రతకాలి. ఎందుకు తెలుసా? ఆయన కాపాడేస్తాడు నిన్ను, ఆయన కాపాడేస్తాడు. కరువున్నా కాపాడేస్తాడు, మరణం వచ్చినా కానీ, మరణం సమీపిస్తున్నా కానీ ఆయన కాపాడేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన పట్ల భయభక్తులు కలిగిన వాడుగా, భయభక్తులు కలిగిన దానవుగా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి ఒకవేళ నువ్వు అలా బ్రతకున్నావు అనుకో, కరువు వచ్చినా దేవుడు పట్టించుకోడండి. దేవుడు ఆలోచన చేయడు. కరువు వచ్చినా ఆలోచన చేయడు. మరణం వచ్చినా కానీ, మరణం దగ్గరికి వస్తున్నా వీడు నా గురించి పట్టించుకొని విడిచిపెట్టేస్తాడు. చివరికి ఒక మాట చూడండి, సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుంచి గమనిస్తాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియు వినక త్రోసివేసిద్రి. నేను గద్దింపగా లోబడకపోతే. నేను చేశాను మీకు, నా పిల్లలైన మీకు నేనేం చేశానో తెలుసా? బోధ చేశానయ్యా నేను. నాయనా మీరు బాగుపడండ్రా. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం చూసి మురిసిపోవద్దు. ఇది శాశ్వతం. నీ బంధువులు శాశ్వతం కాదు, నీ కన్నవారు శాశ్వతం కాదు, నీతో నువ్వు కట్టుకున్న భార్య కూడా శాశ్వతం కాదు, నీ పిల్లలు కూడా శాశ్వతం కాదు. వీటి గురించి ఎందుకు ఆలోచన చేస్తా? నా బోధ వినకుండా ఇదే శాశ్వతం నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఇంకేం చెప్తున్నా చూడన్నా, నేను గద్దింపగా లోపడకపోతే కాబట్టి నీకు అపాయం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? నా మాటలు నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటావు కదా, అప్పుడు అపాయం అనేది నీకు వస్తుంది. 100% వస్తుంది. అపాయం కలిగినప్పుడు నవ్వుతానంటున్నాడు దేవుడు. దేవుడు నవ్వుతాడా? అదే రాశాడండి దేవుడు ఇక్కడ. నీకు అపాయం కలిగినప్పుడు నువ్వు దేవుడా దేవుడా దేవుడు అంటే దేవుడు నవ్వుతాడంటాడండి. ఇంకేమంటున్నాడు తెలుసా? నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇది జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మనం చూస్తాము అంతే కదండి. మనము మన మొబైల్ ఏం చేస్తాం తెలుసా? జబర్దస్త్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ట్రెండ్ మార్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాక్యం బోధిస్తున్నా మీరు పట్టించుకోరు కాబట్టి జబర్దస్త్ మిమ్మల్ని చూసి నాకు జబర్దస్త్ లాగా అనిపిస్తుంది అంటున్నాడు దేవుడు. ఓకేనండి. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇంకా సరిపోకుండా ఇంకేం చేస్తే ఇంకా కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి కదా, అప్పుడేమంటే ఇంకా గట్టిగా మొరపెడతావు కదా, అప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా అనిపిస్తుంది. నేను విననురా. ఏం చేస్తాడు తెలుసా? నేను వినను, చెవులు మూసుకునేస్తాను. ఇంకా నువ్వు గట్టిగా అరిచినావు అనుకో, మేఘాన్ని కూడా కప్పుకునేస్తాను అంటాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం అలా ఉండకూడదండి. మన జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన భార్య, పిల్లలు, మనమందరం ఎలా ఉంటామో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు కాపాడేస్తాడండి. అలాంటి భాగ్యం కావాలా? లేదు మన ఇష్టానుసారంగా బ్రతికి ఇదిగో ఇప్పుడు కన్నీళ్ళు, కష్టాలు, బాధలు, ఆవేదనలు, పతనమైపోవడము, నాశనం అయిపోవడం, ఇలాంటి జీవితం కావాలి. ఏది కావాలండి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కనుదృష్టి ఎప్పుడు నా తండ్రి నన్ను ఎప్పుడే చూడాలి. భార్య ఏమంటుంది తెలుసా? నా భర్త ఏ ఆడదాన్ని చూడకూడదు, నన్నే చూడాలి. చూస్తే ఏమవుతుంది తెలుసా? నువ్వు భస్మం అయిపోతావు. అంతే కదండి. భార్య పక్కన పెట్టి ఇంకొన్ని చూసామనుకోండి, ఏంటి పరిస్థితి? అప్పుడే క్వశ్చన్లు వచ్చేస్తాయి. నువ్వు భస్మం అయిపోతావు రాత్రికి. ఏం పొద్దునప్పుడు ఆమె చూస్తావు, ఏముంది బాగా అల్లింది, ఆమె ఏముందంటారు. అవునా? అవునండి. అలా కాకుండా నీ కన్నతండ్రి దృష్టి ఎప్పుడు నీ వైపే ఉండాలంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. ఓకే.